హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ మెకానిక్ భాషా ఫ్రమ్ నెల్లూరు. సో మీ స్కూటీకి పికప్ లేకపోయినా అదేవిధంగా వైబ్రేషన్ ఇష్యూస్ ఉన్నా ఈ వీడియో మీరు స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. చూడండి, ఈ స్కూటీకి జనరల్ సర్వీసెస్ అనేవి కంప్లీట్గా నిల్ తీసుకున్న దగ్గర నుంచి ఒక 2-3 సర్వీస్ చేయించారు. దాని తర్వాత సర్వీస్ జోలికి పోలేదు. అండ్ బండి కూడా చాలా విపరీతంగా తిరిగేసింది. నియర్ టు 51,000 to 52,000 కిలోమీటర్స్ తిరిగింది, కానీ సర్వీస్ అనేది నిల్. ఇందాక చూపించాను కదా నా చేతిలో పొల్యూషన్ ఎలా ఉండిందో, పొల్యూషన్ స్పాన్స్తో పాటు ఇప్పటిదాకా మార్చలేదు. దీని లోపల క్లచ్ లోపల ఉండే ఐటమ్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయితే అయిపోయాయి. అలా డ్యామేజ్ అయినప్పుడు పికప్ ఎక్కడ వస్తుంది బండి? చూడండి, మైలేజ్ కూడా రావట్లేదు. ఇక్కడ ఆయిల్ అంతా కూడా హెడ్లోంచి బయటకు కొట్టేస్తుంది. అదేవిధంగా కార్పొరేటర్ దగ్గర ఆయిల్ చమ్మన వచ్చేసింది. దానివల్ల మీకు మైలేజ్ అనేది రాదు. మీరు ఎంత పెట్రోల్ పోసినా కానీ ఆ పెట్రోల్ అంతా కూడా రన్నింగ్లో మీకు అబ్జర్వ్ అయిపోతూ ఉంటుంది, మైలేజ్ అనేది రాదు. ఎంత డర్టీగా ఉంది చూడండి. ఈ క్లచ్ చూడండి, ఈ క్లచ్లో అంతా కూడా బ్లాక్ మస్ అనేది వచ్చేసింది కంప్లీట్గా. సో చూడండి, కనిపిస్తుంది కదా. సో దీని ఇప్పటిదాకా క్లీన్ అయితే చేయించలేదు. దానివల్ల ఏమైందంటే క్లచ్లో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా డ్యామేజ్ అయ్యాయి. ఈ క్లచ్ బెల్ట్ కూడా చూడండి, ఇక్కడ కూడా మీకు డస్ట్ అండ్ ఫామ్ అయిపోయింది. దీన్ని కూడా క్లీన్ చేయలేదు. అండ్ ఇక్కడ ఆయిల్ చమ్ అనేది వచ్చేసింది కంప్లీట్గా. అంటే మెయింటెనెన్స్ అనేది జీరో ఈ వెహికల్కి. ఇండి క్లచ్ చూడండి, ఇలా క్లచ్ ఉందంటే ఇంకా మీకు స్కూటీ ఎక్కడ లాగుతుంది, పికప్ అనేది ఉండదు. అదే బండి మీకు భారంగా వెళ్తూ ఉంటుంది. మీరు ఎంత యాక్సిలరేషన్ ఇచ్చినా కానీ అదే స్పీడ్లో వెళ్తుంది. స్పీడ్ అనేది ఉండదు, పికప్ అనేది ఉండదు. సో ఈ స్ప్రింగ్ పర్లేదు, దాన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ రిమైనింగ్ సామాన్లు చూస్తున్నారు కదా, క్లచ్ సామాన్లు అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి. లోపల బెల్ట్తో సహా అన్నీ కూడా మార్చుకోవాలి దీనికి. ఈ ఫ్రంట్ సైడ్లో చూడండి డస్ట్ ఎలా పట్టేసిందో. అండ్ బ్యాటరీ కూడా బండికి వచ్చిన బ్యాటరీ అలానే వాడుతూ ఉన్నారు. కొన్ని టైమ్స్ అది బండితో పాటు ఛార్జింగ్ ఎక్కుతుంది, సెల్ఫ్ అవుతుంది, కొన్నిసార్లు కిక్ కొట్టుకోవాల్సి వస్తుంది. సో కంప్లీట్గా మెయింటెనెన్స్ లేదు ఈ వెహికల్కి అయితే. సో మనమైతే ఇప్పుడు దీన్ని కంప్లీట్ సర్వీస్ అయితే చేస్తున్నాము. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా ఆయిల్ చమ్మ అంతా కూడా ఎంత డర్టీగా ఉందో. చెప్పాను కదా, 49,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇప్పటిదాకా వీళ్ళు చేయించిన సర్వీసెస్ ఏంటంటే 2 to 3. అంటే ఇక్కడ కస్టమర్ తప్పు కాదు, కస్టమర్కి అవగాహన లేదనమాట. కొంతమంది కస్టమర్స్ అదే పనిగా రెగ్యులర్ సర్వీసెస్ అనేవి టైం టు టైం చేస్తుంటారు. కొంతమందికి అవేర్నెస్ లేక ఆ సర్వీసెస్ని డిలే చేసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందంటే దీని వాల్యూ, వాళ్ళు ఎప్పుడైతే మేజర్ ఇష్యూస్తో వస్తారో రిపేర్కి అప్పుడు అర్థమవుతుంది. సో జనరల్ సర్వీస్ రెగ్యులర్గా ఉన్నప్పుడు ఆ మేజర్ ఇష్యూస్ మైనర్ ఇష్యూస్గా ఉన్నప్పుడు దాన్ని రెక్టిఫై చేసి దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు మొత్తం మీకు ఆ రిపేర్కి అయ్యే కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇక్కడ యాక్సిలేటర్ కూడా ఎక్కువ ఇదైపోయింది. అండ్ చౌక్ కేబుల్ కూడా కంప్లీట్గా స్టక్ అయితే అయిపోయింది. సో ఈ చౌక్ కేబుల్ కూడా చేంజ్ చేయాలి. అదేవిధంగా యాక్సిలేషన్ కేబుల్ కూడా చేంజ్ చేయాలి. ఫ్రంట్ బ్రేక్ కేబుల్స్ చేంజ్ చేయాలి. బ్రేక్ షూస్ చేంజ్ చేయాలి. ఇది చూడండి, క్లచ్ కవర్ ఎలా అయిపోయిందో. ఈ క్లచ్ కవర్ని నీట్గా మనము పెట్రోల్ అయితే క్లీన్ చేసుకొని వాటర్ వాష్ అయితే చేయించాలి. కంప్లీట్గా మసిపట్టేసింది. ఇలా ఉండకూడదు యాక్చువల్గా. ఇదంతా ఎప్పుడు కూడా మనకి క్లచ్ సైడ్ అనేది క్లీన్గా ఉండాలి. అది క్లీన్గా ఉన్నప్పుడు మాత్రం మన పికప్ అనేది వస్తుంది స్కూటీకి. చూడండి ఎంత ఇది డర్టీగా ఉందో అసలు అంతా కూడా. ఇలా ఉన్నప్పుడు స్కూటీ ఎప్పుడు కూడా మీకు మైలేజ్ ఇవ్వదు, పికప్ కూడా ఇవ్వదు. అండ్ కస్టమర్ ఇంకోటి ఏంటంటే ఫ్లిప్ ఫ్లాప్ చేంజ్ అయితే చేయమని అడిగారు. చూద్దాం, ఇది ఫ్లిప్ ఫ్లాప్ యాక్చువల్గా దొరకడం కొంచెం కష్టమే. ఇది డియో వెహికల్కి. ఇది ఏంటంటే డియోలో 3 టైప్స్ ఉన్నాయి, ఇది ఫస్ట్ టైప్ అనమాట. సో చూద్దాం, దొరికితే మనం దాన్ని చేంజ్ చేద్దాం, లేకపోతే కస్టమర్ అనేవాళ్ళు దాన్ని పెయింట్ చేసుకుంటామని చెప్పారు. సో ఇది కంప్లీట్గా వాటర్ వాష్ నుంచి అయితే తీసుకొచ్చాము. వాటర్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో దీనికి ముందర ఏవైతే లింక్ బుషెస్ వస్తాయో, షాక్ అబ్జర్వర్ బుషెస్ వస్తాయో దాన్ని చేంజ్ చేసాము. ఫ్రంట్ బ్రేక్ కేబుల్స్ చేంజ్ చేసేసి దాన్ని అడ్జస్ట్మెంట్ అయితే చేస్తున్నాము. కంప్లీట్ దీని సర్వీస్ అయితే కంప్లీట్గా క్లియర్ అయితే అయిపోయింది. క్లచ్ కూడా ఫిక్స్ చేసేసాము. క్లచ్లో మీకు క్లచ్ కొత్త పడ్డాయి, బెల్ట్ కొత్తది పడింది. అదేవిధంగా బెండ్ ఎగ్జిల్ కూడా కొత్తది వేసేసాం దీనికి. సో కంప్లీట్గా వెహికల్ అయితే రెడీ అయిపోయింది. జస్ట్ సీట్ కవర్ వేసేసి కస్టమర్ డెలివరీ ఇవ్వడమే. మీకు కూడా స్కూటీలో ఇలాంటి మైలేజ్ అండ్ వైబ్రేషన్ ఇష్యూస్ ఉంటే మన వర్క్షాప్కి తీసుకొచ్చేయండి. కంప్లీట్గా సర్వీస్ అయితే చేసేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.